తెలుగు ఆన్‌లైన్ టీచింగ్‌కి స్వాగతం, సుస్వాగతం. అందరూ చాలా రోజుల నుంచి అడుగుతున్న విభక్తి ప్రత్యయాలను ఎలా గుర్తించాలి? ఏ విధంగా గుర్తుపట్టాలి? అనేది ఆ విభక్తి ప్రత్యయాల ద్వారా తత్పురుషాలు ఏ విధంగా, తత్పురుష సమాసాలు ఏ విధంగా గుర్తించాలి? అనేది అడుగుతున్న సందేహాన్ని ఈరోజు మీకోసం ఈ క్లాస్ రూపంలో చెప్పడం జరుగుతుంది. ఆ విభక్తి ప్రత్యయములు ఏంటివి? విభక్తులేంటి? ప్రత్యయములేంటి? ఉదాహరణలేంటో ఈ క్లాస్ ద్వారా వినండి. ఒకటవది ప్రథమ విభక్తి అంటే 1, రెండవది ద్వితీయ విభక్తి, మూడవది తృతీయ విభక్తి, నాలుగవది చతుర్థి విభక్తి, ఐదవది పంచమి విభక్తి, ఆరవది షష్ఠి విభక్తి, ఏడవది సప్తమి విభక్తి. అయితే విభక్తి ప్రత్యయములు 7 కానీ దీనికి సంబోధన ప్రథమ విభక్తి కూడా చేరడం వలన ఇప్పుడు మనకు విభక్తి ప్రత్యయములు 8 అయినవి. ఈ విధంగా 8 విభక్తి ప్రత్యయములు మీకు తెలిస్తే తత్పురుష సమాసాలు కూడా మీకు చాలా సులభంగా చేయగలుగుతారు. ఈ క్లాస్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలామంది అడిగినది. మీరు దీన్ని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసి ఆల్‌లో పెట్టుకోండి. నోటిఫికేషన్ రాగానే మీకు చేరుతుంది, తెలుస్తుంది. కావున ఎక్కువ మందికి చేరాలంటే మీరిచ్చే లైకే నాకు గిఫ్ట్ అండి. కావున లైక్ చేస్తూ ఉండండి. విభక్తి ప్రత్యయములు అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. విభక్తి ప్రత్యయాలనేవి పదాల మధ్య అర్థ సంబంధం ఏర్పడటానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయములు అంటారు. అంటే పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పడడం కోసం ఉపయోగించేవే విభక్తి ప్రత్యయములు. ఇవి లేకపోతే పదాల మధ్య అర్థం అనేది, సంబంధం అనేది ఉండదు. ఇవి 7 అయినప్పటికీ వీటిలో సంబోధన ప్రథమ విభక్తి చేరడం వలన 8 అయినవి అని చెప్పాను కదా! ఆ విధంగా మీరు తెలుసుకోండి. అంటే ఇప్పుడు మనకు విభక్తి ప్రత్యయములనేవి 8గా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలుగు ఉండే ప్రతి పోటీ పరీక్షకు కూడా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా ఏ క్లాస్‌కైనా, ఏ రాష్ట్రానికైనా తెలుగు ఉండే ప్రతి పోటీ పరీక్షకి ఇది ఉపయోగపడుతుంది. కావున అందరూ ఉపయోగించుకోండి. ఎక్కువ మంది ఉపయోగించుకోవాలి అని చేసే చిన్న ప్రయత్నమే ఈ తెలుగు ఆన్‌లైన్ టీచింగ్. ఎక్కువ మంది ఇంట్లో ఉండి నేర్చుకోవాలి అనేది నాకొచ్చిన సబ్జెక్ట్‌ని మీకు ఇంకా తెలుసుకొని గానీ, ఇంకా ఏ విధంగానైనా చాలా సులభంగా చెప్పడం కోసము ఈ ఛానల్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. విభక్తి ప్రత్యయములలో ప్రథమ విభక్తి చూడండి. ప్రత్యయాలు ఏంటి? ప్రథమ విభక్తి ప్రత్యయములు ఏంటి అంటే డు, ము, వు, లు అనేవి ప్రథమ విభక్తి ప్రత్యయములు. ఈ ప్రథమ విభక్తి ప్రత్యయములతోటే ప్రథమ తత్పురుష సమాసం కూడా ఏర్పడతదండి. మరి వేటి సందర్భంలో, ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే కర్తను గురించి చెప్పేందుకు నామవాచకం చివర వస్తాయి ఈ ప్రథమ విభక్తి ప్రత్యయాలు. డు అనేది పుల్లింగాలకు అంటే పురుష పదాలకు మహద్వాచకం అని కూడా అంటాము. లింగాలు చెప్పేటప్పుడు మనకు ఈ క్లాస్ కూడా చెప్పడం జరిగింది ఈ ఛానల్‌లో. పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగం అనేది పుల్లింగంని మహద్వాచకము అంటాము. డు అనేది వేటికొస్తుంది అంటే పుల్లింగాలకు, మహద్వాచకాలకు చివర డు వస్తుంది. అదే ప్రథమ విభక్తి ప్రత్యయం. రాముడు క్రమశిక్షణ గల విద్యార్థి. ఉదాహరణ చూస్తే రాముడు క్రమశిక్షణ గల విద్యార్థి. చూడండి డు పురుష సంబంధమైన రాముడు పురుషుడు కదా! మహద్వాచక పదం కదా! దానికి చివర డు అనేది వచ్చింది. భీముడు బలశాలి. చూడండి భీముడు బలశాలి. భీముడు అనేది కూడా పురుష పదం కావున ఇది మహద్వాచకం కావున ఇక్కడ డు అనేది చివర రావడం జరిగింది. అంటే ఇక్కడ పుల్లింగ పదాలకు చివరన డు వచ్చినప్పుడు అది ప్రథమ విభక్తి ప్రత్యయంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ము అనేది ఎక్కడ వస్తుంది అంటే నపుంసక లింగములకు అంటే నపుంసక లింగము అమహద్వాచకము. చూడండి అమహద్వాచకమును నపుంసక లింగము అని కూడా అనవచ్చు. నపుంసక లింగమును అమహద్వాచకం అని కూడా అనవచ్చు. ము అనేది నపుంసక లింగ పదాలకు చివర వస్తాయి. చివర వస్తుంది. ఉదాహరణలు చూస్తే అహనం మధ్య భాగము. అహనం మధ్య భాగము. చూడండి మధ్యాహ్నము అనేది అహనం మధ్య భాగము. ము అనేది ఇక్కడ వచ్చింది కదా! మరి మధ్యాహ్నము అనే దాన్ని అహనం మధ్య భాగము అంటాము. కావున ఇక్కడ ము అనేది మనకు
ప్రథమ విభక్తి ప్రత్యయంగా చెప్పుకోవచ్చు. మరి ఇంకెక్కువ మంది అడిగిందేంటి? అహనం యొక్క మధ్య భాగము అని కూడా అంటామండి. అయితే ఇక్కడ యొక్క అనేది వచ్చింది కదా! ఇది షష్ఠీ తత్పురుష కదా! అని ప్రతి ఒక్కరు ఇది మనకు ఇంతకుముందు విభక్తి ప్రత్యయాలు చెప్పిన దాంట్లో ప్రతి ఒక్కరి సందేహం ఉంటదండి. ఎందుకుండదు? ఎందుకంటే ఇక్కడ యొక్క కనిపిస్తుంది కదా! మరి షష్ఠి కదా! అనుకుంటాం. కానీ ఇక్కడ మనకు మధ్య భాగము అనేది చూడండి. అహనం మధ్య భాగము అంటే ఇక్కడ మనకు అహనానికి వర్తించదు. భాగముకు మాత్రమే వర్తిస్తుంది. కావున ఇక్కడ యొక్కని పరిగణించుకోవద్దు. మాత్రమే పరిగణించుకోవాల్సి ఉంటుంది. అలాగే దైవము, వృక్షము, మేఘము ఇవన్నీ ఏంటి? నపుంసకలింగ పదాలు. కావున నపుంసకలింగ పదాలకు చివర వచ్చింది. ఇది ప్రథమ విభక్తి ప్రత్యయము. దీనితోటే ప్రథమ తత్పురుష సమాసము కూడా ఏర్పడుతుంది. కావున అనేది మీరు గ్రహించండి. దైవము, వృక్షము, మేఘము అలా నపుంసకలింగ పదాలకు చివర అనేది చేరడం వలన అది ప్రథమ తత్పురుష సమాసంగా చెప్పడం జరిగింది. రేయి మధ్య భాగము, నడి రేయి, రేయి మధ్య భాగము అన్నప్పుడు అనేది పరిగణలోకి తీసుకోవాలి. రేయి యొక్క మధ్య భాగము అని కూడా అనవచ్చు. అయితే యొక్క అని వచ్చింది కదా! షష్ఠి అనుకోవడానికి లేదు. ఇంతకుముందే చెప్పాను కదా! మధ్యాహ్నము అనేది ఆ విధంగా మీరు చేయవలసి ఉంటుంది. గ్రహించవలసి ఉంటుంది. మరి ఇది ఇలాగే ఎందుకు చేయాలి అనంటే మనకు తెలుగులో వ్యాకరణకర్తలు ఈ వ్యాకరణాన్ని ఆ విధంగా ఏర్పాటు చేశారు. ఇది ఎవరికి వారు ఇష్టమైనట్టుగా వాడుకోవడానికి లేదు. ఊ అనేది ఎక్కడొస్తుంది అంటే ఉకారాంత గో శబ్దములకు చేరుతుంది. ఉకారాంత చివరకు ఉండి అలాగే గో శబ్దములకు కూడా అనేది చేరుతుంది. ఉదాహరణలు చూద్దాం. తరువు ఫలాలు ఇస్తుంది. తరువు ఫలాలు ఇవ్వడము అంటే పండ్లు. తరువు ఫలాలు ఇస్తుంది. తరువు ఇక్కడ అనేది చేరింది. దేనికి చేరింది అంటే ఉకారాంతము. తరువు ఉంది కదా ఉకారము. కావున అనేది చేరి మనకిక్కడ ప్రథమ తత్పురుష సమాసములాగా ప్రథమ విభక్తి ప్రత్యయంగా చేరడం జరిగింది. అలాగే గోవు పాలు చాలా శ్రేష్టం. ఇక్కడ చూడండి గో శబ్దానికి కూడా చేరుతుంది. కావున గోవు అలా. మరి గో అనేదానికి అర్థం ఏర్పడాలి అనంటే అర్థవంతంగా ఉండాలి అంటే అనేది చేరవలసిన అవసరం ఉంది. చేర్చవలసిన అవసరం ఉంది. ఈ విధంగా ప్రథమ తత్పురుషాలు మీకు చాలా సులభంగా అర్థమైనాయి అని నేను అనుకుంటున్నాను. అలాగే డు, వు అయిపోయింది. ఇప్పుడు చూడండి. నిత్య బహువచన శబ్దాలకు చివర వస్తుంది. అవి ఎప్పుడు నిత్యము బహువచనమే ఉంటాయి. అంటే వాటికి ఏకవచనం ఉండదా అంటే ఉండదు. వాటికి తప్పకుండా వస్తుంది, చేరుతుంది. దానినే మనం ప్రథమ విభక్తి ప్రత్యయంగా చెప్తాం. ఉదాహరణ చూస్తే ఉదాహరణలు చూడండి. అక్కడ పాలు శ్రేష్టం అనుకున్నాం కదా! ఇక్కడ పాలు తెల్లగా ఉంటాయి. పాలు అనేవి ఇక్కడ ఏంటి మరి అంటే పాలు మనకు పాలు అంటే పాలెప్పుడు ఏకవచనం అనేది ఉండదండి. బహువచనమే. కావున ఇక్కడ అనేది నిత్య బహువచనంగా మనం చెప్పుకోవచ్చు. అలా గోవు పాలు శ్రేష్టం అనుకున్నాం. మరి ఇక్కడ కూడా వర్తిస్తుంది. వర్తించదా పైన అంటే కూడా వర్తిస్తుంది. అలా పాలు అనేవి. అవును. అట్లా అది అందులో 2 అన్నట్టు 2 కూడా. ఇక్కడ కందులు అంతర పంటగా వేస్తారు. కందులు ఇక్కడ ఉకారము వచ్చింది. అలాగే కందులు అనేవి మనకు బహువచనం. 2 విధాలుగా ఉంటాయి. గోవు పాలు శ్రేష్టం అనేది కూడా ఉంటదండి అక్కడ. అండర్‌లైన్ చేయలేదు. కాకపోతే ఇది దానికి వర్తిస్తుంది. దీనికి కూడా వర్తిస్తుంది. బహువచనం కూడా వర్తిస్తుంది. అలా. మరి అందులో ఏది విభక్తి ప్రత్యయం అంటే రెండింటిని కూడా గుర్తించవచ్చు. ద్వితీయ విభక్తి చూడండి. ఇప్పుడు ద్వితీయ విభక్తి చూస్తే ఏ సందర్భంలో వస్తుంది? ఏ విధంగా గుర్తించాలి? ఏ విధంగా తత్పురుష సమాసాన్ని మనం చేయగలగాలి అనేది మనము ఇది చూస్తే గ్రహించవచ్చు. ద్వితీయ విభక్తి అనేది విభక్తి ప్రత్యయాలు ఏంటి అంటే నిన్, నున్, లన్, కూర్చి గురించి. మరి అనేది ఏంటిది అంటే నకార పొల్లు. ఈ నకార పొల్లు నాకి నకార పొల్లుని మనము ధృతము అని అంటాము. నీ కాని రావచ్చు, నిన్ కాని రావచ్చు, నువ్వు కానీ, నున్, లా కానీ, లన్ కానీ. కూర్చి గురించి వస్తే అవి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు. ఇవి కర్మను తెలిపే పదాలకు చివర వస్తాయి. కర్త, కర్మ, క్రియ అనే పదాలతోటి వాక్యం ఏర్పడుతుంది కదా! ఆ కర్త, కర్మ, క్రియలలో దాదాపుగా మధ్యలోనే ఉంటుంది కర్మ. ఆ కర్మకి ద్వితీయ విభక్తిని వాడుతూ ఉంటాము.
ఉదాహరణలు లక్ష్మణుని భార్య ఊర్మిళ. చూడండి, లక్ష్మణుని భార్య ఊర్మిళ. మరి ఇక్కడ కర్మను తెలిపే పదాలు. ఎవరి భార్య అంటే లక్ష్మణుని భార్య. కర్మను తెలిపే పదాలకు చివర ఇవి వస్తూ ఉంటాయి. లక్ష్మణుని భార్య ఊర్మిళ. నీని ఇక్కడ మనము ద్వితీయ విభక్తి ప్రత్యయంగా చేర్చవచ్చు. చెట్లను నరకవద్దు. చెట్లను అనేవి మనము నరకకూడదు. కావున ను అనేది ఇక్కడ ద్వితీయ విభక్తి ప్రత్యయము. అలా వేటిని నరకవద్దు అంటే చెట్లను నరకవద్దు. ఇక్కడ చెట్టు అనేది పనిని అనుభవిస్తుంది కాబట్టి ఇక్కడ మనము కర్మగా చెప్పవచ్చు. పనిని చేసేవాళ్ళు మాత్రమే కర్త. వారి గురించి ఆలోచించవద్దు. చూడండి, వారి గురించి ఆలోచించవద్దు. గురించి అనేది ఇక్కడ మనకు ద్వితీయ విభక్తి ప్రత్యయంగా చెప్పడం జరిగింది. అలా ఎవరి గురించి ఆలోచించవద్దు అంటే వారి గురించి ఆలోచించవద్దు. కావున ఇక్కడ మనకి కర్మను తెలిపే పదాలు ఇక్కడ ద్వితీయ విభక్తిగా గుర్తించడానికి ఉంటుంది. మీరు ఆ విధంగా గుర్తుంచుకోండి చక్కగా. ఇంకా ఇప్పుడు మనము తృతీయ విభక్తిని చూద్దాము. తృతీయ విభక్తిని ఏ విధంగా గుర్తించాలి, అలాగే ఉదాహరణలు ఏ విధంగా ఉంటాయి, ప్రత్యయాలు ఏ విధంగా ఉంటాయి, వాటి ద్వారా తత్పురుష సమాసం, తృతీయ తత్పురుష సమాసాన్ని ఏ విధంగా చేయవచ్చో మీరు చూస్తూ నేర్చుకోండి, వింటూ నేర్చుకోండి. ఎక్కువగా సాధన చేస్తూ ఉండండి, ఎక్కువగా నేర్చుకోండి. ఈ ఛానల్ని మాత్రం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కావున ఎక్కువ మంది నేర్చుకుంటే మనకు కూడా మంచిగా ఉంటుంది కదా. ఎక్కువ మందికి జ్ఞానం నేర్పిన వాళ్ళం అవుతాము. విభక్తి ప్రత్యయాలు ఏంటి? తృతీయ విభక్తి అంటే చేతన్, చేన్, తోడన్, తోన్. ఇవి కారణాన్ని తెలిపే పదం చివర వస్తాయి. కారణం అంటే ఏదైనా కారణాన్ని తెలుపుతాం కదా, అప్పుడు మాత్రం ఇవి ఈ చేత కానీ, చేయి కానీ, తోడ కానీ, తో కానీ వస్తుంటాయి. ఉదాహరణలో రాజు చేత అన్నదానం చేయబడింది. ఇక్కడ ఎవరి చేత? రాజు చేత. అంటే కారణం. ఇక్కడ మనము ఒక కారణం అనేది రాజు అనే అతని వలన ఇక్కడ అతని చేత చేయడం జరిగింది కాబట్టి రాజు చేత అన్నదానం అనేది ఇక్కడ తృతీయ విభక్తి ప్రత్యయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే రైతు నాగలితో పొలం దున్నుతాడు. రైతు నాగలితో పొలం దున్నుతాడు అంటే ఇక్కడ నాగలితో అంటే ఇక్కడ కారణం. పొలానికి దున్నడానికి కారణం ఎవరు? నాగలి. రైతే కానీ దేంతో దున్నుతున్నా అంటే కారణం అన్నట్టు నాగలితో. కావున తో అనేది. మరి ఇక్కడ కూడా రాజు అన్నదానం ఎవరి చేత చేయబడింది అంటే రాజు చేత చేయబడింది. కావున ఇక్కడ రాజు కదా అన్నదానానికి కారణం. కావున ఇక్కడ కూడా మనకు కారణాన్ని తెలుపుతుంది. కావున తృతీయ విభక్తి ప్రత్యయాలుగా చెప్పుకోవచ్చు. పలకపై బలపంతో రాస్తాము. పలక పైన రాయడానికి ఒకటి ఉంటుంది సాధనం. అదేంటిది? బలపం అనే కారణం. కావున ఇక్కడ తో అనేది రావడం తృతీయ విభక్తి ప్రత్యయంగా చెప్పుకోవచ్చు. ఈ చేన్, తోడంతో అనే విభక్తి ప్రత్యయాలతోనే మనకు తృతీయ తత్పురుష సమాసం కూడా చేయవలసి ఉంటుంది. విద్యార్థి చేత పాఠం చదువబడింది. ఇక్కడ చూడండి, విద్యార్థి చేత పాఠం చదవబడింది. మరి ఇక్కడ చేత పాఠం చదవబడింది, ఇది మనకు బడింది అని అంటే ఇంకా మనకి ఏం గుర్తొస్తుంది? ఈ వాక్యాన్ని చూస్తే తృతీయ తత్పురుషతో పాటు ఇది కర్మని వాక్యంగా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే కర్మని వాక్యంలో తృతీయ తత్పురుషాలే ఉంటాయి. చేత అనేది వస్తుంది, బడింది అనేది క్రియ కూడా వస్తుంది. ఇది కర్మని వాక్యంగా చెప్పుకోవచ్చు. ఇంకా చతుర్థి విభక్తి వినండి. చతుర్థి విభక్తిని ఏ విధంగా గుర్తించాలి సులభంగా అనేది మీకు ఇక్కడ కొంచెం తక్కువ తోటి మీకు ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది. విభక్తి ప్రత్యయాలు కొరకు ను అనే ధృతం, కొరకు కై అనే విభక్తి ప్రత్యయాలతో చతుర్థి విభక్తి వస్తుంది. మరి ఇది ఏ విధంగా ఏ సందర్భాలలో వస్తుంది అనేది చూద్దాం. ఇవి ఒకరి కోసం అని చెప్పేందుకు వచ్చేది చతుర్థి విభక్తి. ఈ కోసం అనే చెప్పే సందర్భంలో ఈ చతుర్థి విభక్తి అనేది రావడం జరుగుతుంది. ఇంకా పనిని ఉద్దేశించి చేసే క్రియలు కలిగిన వాక్యాలకు వస్తాయి ఈ చతుర్థి విభక్తి ప్రత్యయాలు. చాలామంది వీటిని మేము చేయలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. ఎలా ఏ విభక్తి ప్రత్యయాలు వీటికి సరి అవుతాయి చేయాలి అనేది అడగడం వలన ఈ
క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణలు చూడండి. వంట కొరకు చెట్టు కొట్టబడినది. వంట కొరకు, వంట కోసం, కోసం కొరకు అనొచ్చు. మరి కొరకు తీసేస్తే ఇందులో మనకు ప్రత్యయం తీసేస్తే అర్థం ఉంటుందా? వంట చెట్టు కొట్టబడినది అర్థం ఉండదు. కావున పదాల మధ్య అర్థ సంబంధాన్ని నెలకొల్పడానికి వాడే వాటిని విభక్తి ప్రత్యయాలు అని మనం తెలుసుకున్నాము. అవే ఇవి. ఇంకొక వాక్యం చూద్దాం. ఒకరి కొరకు ఒకరు త్యాగాలు చేసుకుంటారు. ఒకరి కొరకు ఒకరు త్యాగాలు చేసుకుంటారు. ఇక్కడ చూడండి. ఒకరి కొరకు అంటే ఒకరికొకరు, వీరికి వారు, వారికి వీరు త్యాగాలు చేసుకుంటారు. ఈ కొరకు అనేది తీసేసినప్పుడు మనకు ఇక్కడ అర్థం అనేది లేకుండా ఉంటుంది. కావున ఆ అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి వాడేవే విభక్తి ప్రత్యయములు. ఈ విధంగా మీరు గ్రహించి నేర్చుకోండి. విభక్తి ప్రత్యయాలు చాలా మంది అడిగారు. చాలా కాలం నుంచి అడగడం జరిగింది. కావున ఇప్పటికి అది ఈ క్లాస్ ఇప్పుడు చెప్తున్నాను. పంచమి విభక్తి చూడండి. ఈ పంచమి విభక్తి ప్రత్యయాలు ఏంటో చూసి అవి ఏ సందర్భాలలో వస్తాయో తెలుసుకోండి. తెలుసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. విభక్తి ప్రత్యయాలు వలనన్, కంటెన్, పట్టి, అనేది ధృతము అని మీకు తెలుసు, చెప్పాను. మరి వలన రావచ్చు, వలనన్ కూడా రావచ్చు. అలా ఇవి ఒకదాని నుండి ఇంకో దాన్ని వేరు చేసి చెప్పేటప్పుడు వీటిని వాడుతూ ఉంటాం అన్నట్టు. ఈ విభక్తి ప్రత్యయాలు ఒకదాని నుండి ఇంకో దాన్ని వేరు చేసి చెప్పేటప్పుడు వాడేవే ఈ పంచమి విభక్తి ప్రత్యయాలు. ఇంకా వాటితో పాటు అపాయం, భయం, విరామం, పరాజయం వంటి సందర్భాలలో కూడా ఈ పంచమి విభక్తి ప్రత్యయాలు మనకు వాడడం జరుగుతూ ఉంది. ఈ సందర్భాలను చెప్పేందుకు పదాల చివర వలన వస్తుంది. అంటే ఇవి ఒకదాని నుండి ఇంకో దాన్ని వేరు చేసి చెప్పేటప్పుడు ఏ విధంగా అపాయం గురించి కానీ, భయం గురించి కానీ, విరామం గురించి కానీ, పరాజయం గురించి కానీ చెప్పే సందర్భాలలో ఆ పదాలకు చివరన వలన అని వస్తుంది. ఇంకా పూర్వము, అన్యము, ఇతరము, పరము మొదలైన అర్థాలు వచ్చినప్పుడు కంటే వస్తుంది. వలన అనేదేమో ఆ పైన ఇచ్చిన పదాలు. ఇప్పుడు మరి కంటే అంటే పూర్వము, అన్యము, ఇతరము, పరము అనే అర్థాలు కలిగినప్పుడు వచ్చినప్పుడు మాత్రం కంటే అనే ప్రత్యయము వాడడం జరుగుతుంది. ఇప్పుడు పంచమి విభక్తి ఉదాహరణలు చూడండి. ఉదాహరణల ద్వారా ఏంటి అంటే మీకు ఉదాహరణలు చేయడం ద్వారా వేరొక వాక్యాన్ని ఏ విధంగా చేయవచ్చు అనేది మీరు గ్రహించగలుగుతారు. కావున ఎక్కువ ఉదాహరణలు చేయడానికి ప్రయత్నించండి. అన్నదానం వలన పుణ్యం వస్తుంది. చూడండి, అన్నదానం వలన ఇందులో ఏది అయి ఉండొచ్చు అంటే వలన. అన్నదానం వలన పుణ్యం వస్తుంది. ఇక్కడ మరి వలన తీసేస్తే అర్థం ఉంటుందా అంటే ఉండదు. మరి అన్నదానము అనే దానికి వలనని ఉపయోగించాలి, లేకుంటే అర్థం అనేది మారిపోతుంది. శ్రీనాథుడి కంటే నన్నయ్య ముందువాడు. ఇక్కడ చూడండి, శ్రీనాథుడి కంటే ఇక్కడ ఏంటిది, ఒకరి కంటే ఇంకొకరిని అలా చెప్పే వలన కంటే అనేది ఉపయోగించామన్నట్టు. అలా ఇతని కంటే అతను ముందువాడు పోల్చినప్పుడు అలా. ఈ విధంగా విభక్తి ప్రత్యయాలు, పంచమి విభక్తి ప్రత్యయాలను వాడడం జరుగుతుంది. వర్షాల వలన నీరు సమృద్ధిగా ఉన్నది. వర్షాలు పడడం వలనే నీరు మనకు చాలా సమృద్ధిగా ఉన్నది. ఇందులో ఏంటి అంటే వలన. వలన అనేది మనకి ఇక్కడ వర్షాల వలన, వర్షాల డాష్ నీరు సమృద్ధిగా ఉన్నది అని అంటే ఇక్కడ వలన అనేది ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. పట్నం కంటే పల్లెటూరు చాలా అందంగా ఉంటుంది. పట్నం కంటే పల్లెటూరు చాలా అందంగా ఉంటుంది. మరి ఇక్కడ కంటే రెండింటిని చూడండి, రెండింటిని ఒకదానికి ఇంకొకటి చెప్పే సందర్భంలో ఇక్కడ మనము కంటే అనేది వాడుతాము, ఉపయోగిస్తాము అని మనం ముందే తెలుసుకున్నాం కదా. అందువలన ఇది ఇక్కడ కంటే అనేది వాడడం. ఇక్కడ పట్నం వలన పల్లెటూరు చాలా అనేది మనం వాడకూడదు. అలా దొంగ వలన భయము, ఇక్కడ భయము అనే సందర్భంలో కూడా చూడండి, దొంగ భయము అంటే దొంగ వలన భయము, దొంగ భయము. ఇక్కడ భయానికి సంబంధించిన దానికి కూడా మనం వలన వాడతాము అనేది మనం ముందే తెలుసుకున్నాం. ఈ విధంగా పంచమి విభక్తి ప్రత్యయాలు
మనము గుర్తించవలసి ఉంటుంది. ఇవి తెలిస్తేనే మనకు సమాసాలు కూడా సులభంగా చేయగలుగుతాము. ఇప్పుడు షష్ఠీ విభక్తి చూద్దాము. షష్ఠీ విభక్తి అనేది మనకు 6వది. ఈ విధంగా గుర్తుంచుకోండి. విభక్తి ప్రత్యయాలు ఏ విధంగా ఉంటాయి షష్ఠికి అంటే, ఎక్కువగా షష్ఠి విభక్తి అనేది అందరూ గుర్తించగలుగుతారు. ఎందుకంటే ఎక్కువగా ఇవే వస్తుంటాయి. తరచుగా ఎక్కువ ఉంటాయి. షష్ఠి విభక్తి పదాలు ఎక్కువ వాడుతుంటాం ప్రత్యయాలకు. పదాలకి ఈ ప్రత్యయాలు ఎక్కువ వాడుతుంటాం. కిన్, కున్, యొక్క, లో, లోపల. ఇవి పదాల మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు యొక్క అనేది వాడుతూ ఉంటాం అన్నట్టు. పదాల మధ్య సంబంధాలంటే మనము ఈ పదానికి ఆ పదానికి సంబంధం ఏంటి అనేది తెలుపుతూ ఉంటాం కదా, అప్పుడు యొక్క అనేది వాడతాం. జాతి గుణాల గురించి చెప్పేటప్పుడు లో లేదా లోపల అనేది వాడుతూ ఉంటాము. లో కానీ లోపల కానీ. జాతి గురించి కానీ గుణాల గురించి కానీ చెప్పినప్పుడు మాత్రం లో కానీ లోపల కానీ వాడుతుంటాం. అలాగే క్రియతో సంబంధాన్ని కలుగచేసేటప్పుడు కీ వస్తాయి. క్రియతోని సంబంధం కలిగి ఉన్నదనుకోండి, అప్పుడు కీ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు గుర్తించగలిగితే మీరు సమాసాలు అనేవి విభక్తి ప్రత్యయాలతో పాటు సమాసాలు కూడా సులభంగా చేయగలుగుతారు. షష్ఠి విభక్తి ఉదాహరణలు చూడండి. ఇప్పుడు ఏ విధంగా ఉదాహరణలకి ఏ విధంగా వస్తున్నాయి, ఆ పదాలను ఏ విధంగా గుర్తించాలి అనేది ఇక్కడ తెలుస్తుంది. చదువుకు మూలం శ్రద్ధయే. చూడండి, చదువుకు మూలం శ్రద్ధయే. అండ్ ఇక్కడ చదువుకు, కు అనేది ఇక్కడ విభక్తి ప్రత్యయం, కు అనేది షష్ఠి విభక్తి ప్రత్యయం. మనము ముందే తెలుసుకున్నాం కదా షష్ఠి విభక్తి ప్రత్యయాలు ఎక్కడ ఏ విధంగా వాడుతాము అనేది. కావున ఇక్కడ గ్రహించండి. రాజు యొక్క కుమారుడు. యొక్క అనేది ఇక్కడ దేనికి వాడాము? సంబంధాన్ని తెలియజేసేది వాడాము. కావున యొక్క అనేది వచ్చింది. రాజు యొక్క కుమారుడు రాజకుమారుడు. రాజకుమారుడు రాజు యొక్క కుమారుడు. అలా మనకు ఇది షష్ఠి తత్పురుష సమాస పదం లాగా పదమే ఇది. ఈ విధంగా మనము వాడాలి. ఇంటి లోపల ఎవరు లేరు. చూడండి, ఇంటి లోపల ఎవరు లేరు. ఇక్కడ మనము లో అనేది లోపల అనేది వాడే సందర్భంలో ఇంటి లోపల ఎవరూ లేరు అనేది వాడుతూ ఉంటాం. ఘటములో నీరు నిండుగా ఉన్నది. ఘటములో కుండ, ఘటము అంటే కుండ, కుండలో నీరు చాలా నిండుగా ఉన్నది. ఇక్కడ విభక్తి ప్రత్యయం ఏంటి? లో. ఆ విభక్తి ప్రత్యయాన్ని తీసేస్తే మనకు అర్థం అనేది కోల్పోతుంది వాక్యం. కావున విభక్తి ప్రత్యయాలు అర్థవంతంగా ఉండడం కోసం వాడుతూ ఉంటాము. అన్నదానానికి ఎవరు రాలేదు. అన్నదానానికి చూడండి, ఇక్కడ ఏంటిది విభక్తి ప్రత్యయం అంటే కి అనేది విభక్తి ప్రత్యయం. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈ ప్రాక్టీస్ చేయడం వలన ఎక్కువగా మీరు గ్రహించగలుగుతారు. ఎక్కువ సాధనతోనే మీరు ఎక్కువ ఫలితాలను పొందగలుగుతారు. కావున ఎక్కువ సాధన చేస్తూ ఉండండి. ఇప్పుడు సప్తమి విభక్తి. సప్తమి అంటే 7వ విభక్తి. ఈ 7వ విభక్తిని చూడండి ఏంటో. విభక్తి ప్రత్యయాలు చూస్తే అందున్ నన్, అందున్ నన్ అనే విభక్తి ప్రత్యయాలు సప్తమి విభక్తిలో ఉంటాయి. ఆ సప్తమి విభక్తి ప్రత్యయాలు ద్వారా మనము ఆ వాక్యాలు ఏ విధంగా వస్తాయో ఒకసారి చూద్దాం. ఇవి ఒకటి జరగకపోవడానికి కారణమైన పదానికి, అంటే ఏదైతే జరగకపోవడానికి కారణం ఏంటి అనేది చెప్పే సందర్భంలో దీనిని వాడుతూ ఉంటాం. ఇంకా సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించటాన్ని, సామీప్యము అంటే పోలిక, విషయ సంబంధము ఏదైనా విషయానికి సంబంధించిన దాన్ని కానీ అంతటా వ్యాపించింది అని చెప్పడానికి కానీ చెప్పేదే సప్తమి విభక్తి ప్రత్యయాలు గురించి చెప్పేటప్పుడు వస్తాయి అందున్ లేదా నన్ అనేది. మరి చూడండి, ఇక్కడ సామీప్యము, పని జరగకపోవడము, విషయ సంబంధము అంతటా వ్యాపించటం గురించి చెప్పేటప్పుడు మాత్రమే సప్తమి విభక్తి అనేది వస్తూ ఉంటుంది. ఉదాహరణలు చూడండి. కాశీ అందు గంగా నది ఉంది. చూడండి, కాశీ అందు గంగా నది ఉంది, అంతటా వ్యాపించింది అని చెప్పేయడానికి ఇక్కడ కాశీ అందు అనేది వచ్చింది ఇక్కడ.
అంతటా గంగా నది అంతటా ఉంటుంది కదా! వ్యాపించి ఉంది కదా! కాశీ అందు ఆ విధంగా అట్లా. కాశీలో అని అర్థం. ఈ విధంగా మీరు గ్రహించండి. ఎక్కువ మంది అడిగారు. చాలా ఎక్కువ మంది. ఈ విధంగా నేర్చుకుంటే మీరు సులభంగా గుర్తించగలుగుతారని చేసిన చిన్న ప్రయత్నం అండి ఇది. సప్తమి విభక్తి ఉదాహరణలు చూద్దాం. మీరందరూ దాదాపుగా మీకు నచ్చుతుందనుకుంటున్నాను. కావున అందరూ ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వలన ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతుందండి. తల్లికి పిల్లల యందు అనురాగం ఉంది. ఇక్కడ చూడండి. తల్లికి పిల్లల యందు అనురాగం ఉంది. అంటే పిల్లల పట్ల అని అర్థం ఇక్కడ. అట్లా. పిల్లల యందు అనురాగం ఉంది. ఇక్కడ మనము అందు అనేది యందు అక్కడ వాక్యాన్ని బట్టి మనము యా కానీ, ఆ కానీ వస్తుంది. సరయు నదీ తీరమందు కోసల దేశం ఉంది. ఇక్కడ కూడా చూడండి. తీరము నందు అనొచ్చు, తీరమందు అనొచ్చు. అట్లా. ఇక్కడ మందు అంటే మరి అందు లేదు కదా! అనుకోవడానికి లేదు. ఎందుకంటే తీరము నందు, తీరము అందు అట్లా. సరయు నదీ తీరమందు కోసల దేశం అనేది ఉంది. సామీప్యం దగ్గరగా. చదువునందు శ్రద్ధ లేక ఫెయిల్ అయ్యారు. కారణం ఇక్కడ చూడండి. ఫెయిల్ కావడానికి కారణం ఏంటి అంటే శ్రద్ధ లేకపోవడం. కావున దానికి మనము అందు అనేది వాడతాం అనుకున్నాం. మరి చదువునందు అంటే ఇక్కడ యందు గాని, మందు గాని, నందు గాని అనేది వాక్యాన్ని బట్టి అది అలా వస్తూ ఉంటుందన్నట్టు. కారణం తెలిపినాం కాబట్టి ఇక్కడ నందు అనేది వచ్చింది. చాణక్యుడు మాటల యందు నేర్పరి. చూడండి. చాణక్యుడు దేంట్లో నేర్పరి? మాటల యందు నేర్పరి. ఇక్కడ కూడా మనకు అందు అనేది రావడం జరిగింది. ఈ విధంగా మీరు ఫాలో అవుతూ ఉంటే మీరు చక్కగా నేర్చుకోగలుగుతారు. కాశీ తీరమందు గంగా నది కలదు. ఇక్కడ ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం కదా! కాశీ యందు గంగా నది కలదు. కాశీ తీరమందు సామీప్యం దగ్గరలో. కాశీ తీరమందు గంగా నది కలదు. కాశీలో గంగా నది కలదు. అంతటా వ్యాపించింది ఉంటుంది గంగా నది కానీ కాశీ తీరంలో కూడా ఉంది అని చెప్పే సందర్భం ఇది. కావున ఈ విధంగా నేర్చుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ 7 విభక్తి ప్రత్యయాలతో పాటు సంబోధన ప్రథమ విభక్తి కూడా ఇందులో మనకు చేరడం వలన 8 అవ్వడం జరిగింది అని మనం ముందే తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ 8వదైన సంబోధన ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఏంటి? ఉదాహరణలేంటో చూడండి. చూసి నేర్చుకోండి. విభక్తి ప్రత్యయాలు ఓ, ఓయి, ఓరి, ఓసి అనేవి విభక్తి ప్రత్యయాలు. ఇవి వ్యక్తులను సంబోధించేందుకు ఉపయోగిస్తాము. ఏ వ్యక్తులనైనా సంబోధించే సమయంలో వీటిని ఉపయోగిస్తూ ఉంటాము. ఉదాహరణలు చూస్తే అది మీకు ఇంకా సులభంగా తెలుస్తుంది. ఏ విధంగా ఉంటుంది అనేది. ఓ లత తొందరగా రామ్మా. చూడండి. ఇక్కడ లతని మనం ఏ విధంగా పిలిచాము? ఓ అని సంబోధిస్తూ పిలిచాము కదా! మరి లత తొందరగా రామ్మా అని కూడా అనొచ్చు. కానీ మనం ఏంటి మనం మాట్లాడే సందర్భంలో ఓ అని కూడా మనం మాట్లాడుతుంటాం. కావున అది సంబోధన ప్రథమ విభక్తి. ఓయి అటు వెళ్ళకు. చూడండి. ఓయి అటు వెళ్ళకు అంటే ఇక్కడ మనము సంబోధిస్తూ ఉన్నట్టుగా వారిని సంబోధిస్తూ ఉన్నట్టుగా వ్యక్తులను చెప్తూ ఉన్నట్టుగా అక్కడ వాడడం జరిగింది. ఓరి నీ తెలివి బంగారంగాను. చూడండి. ఓరి నీ తెలివి బంగారంగాను అంటే ఇక్కడ ఏదో ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినాం కావున ఓరి అనే సందర్భాన్ని మనం ఇక్కడ అనే ప్రత్యయాన్ని ఆ సందర్భంలో వ్యక్తి సందర్భంలో సంబోధిస్తూ ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. ఓసి నా భార్యామణి ఇటురా. చూడండి. ఓసి నా భార్యామణి ఇటురా అంటే ఇక్కడ స్త్రీని సంబోధిస్తున్న సమయంలో ఓసి అనేది మనము ప్రత్యయాన్ని వాడుతూ ఉంటాము. సంబోధన ప్రథమ విభక్తి అనేది చాలా సులభంగా మీరు గుర్తుంచుకోగలుగుతారు. గుర్తుపెట్టగలుగుతారు.